ఏళ్లు గడిచిన కంప్యూటర్ యుగంలో దూసుకెళ్తున్న గిరిపుత్రుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ముఖ్యంగా అడవి తల్లి బిడ్డలకు డోలీల ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగాలని ప్రభుత్వం చెప్తూ ఉంటే అడవి బిడ్డలు అటవీ మార్గంలోనే జన్మనిస్తున్నారు. శృంగవరపుకోట పట్టణ శివార్లోని గిరిశిఖర గ్రామం రేగపుణ్యగిరికి చెందిన పి సీతమ్మకు గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారాన్ని ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బందికి తెలియచేయగా కొండ దిగి రావాలని సూచించారు. దీంతో భర్త నర్సింగరావు బంధువులు కలిసి డోలి కట్టి ఆమెను సుమారు 4 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వస్తూ ఉండగా మార్గమధ్యంలోనే ప్రసవమైంది. పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి తల్లి బిడ్డలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు తీసుకొచ్చి 108లో ఎస్కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే గడిచిన నెలన్నర రోజుల్లో మండలంలోని గిరిశిఖర గ్రామాల నుంచి 3 డోలీలో ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 24న రేగపుణ్యగిరి నుంచి కాలు విరిగిన సీదిరి అర్జున్ను మోసుకుంటూ కొండ దిగువకు తీసుకొచ్చి వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇక ఏప్రిల్ 7న చిట్టంపాడుకు చెందిన సోముల బోడమ్మకు పురిటి నొప్పులు రావడంతో డోలీ కట్టి 10 కిలోమీటర్లు మోశారు. ఇప్పుడు రేగపుణ్యగిరి నుంచి మరో గర్భిణిని డోలీలో తీసుకొస్తూ ఉండగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. ఇలా డోలీ మోతలు ఈ ప్రాంత వాసులకు నిత్యకృత్యమయ్యాయి. ఈ గ్రామానికి తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 4 కోట్లు మంజూరు చేసిందని తెలుస్తోంది. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి అటవీ అనుమతులకు కృషి చేశారని అంటున్నారు. అయినా రోడ్డు నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనికి అధికారులే కారణమని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రోడ్లు పూర్తి కాకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేక గర్భిణీలను డోలీలు కట్టుకుని ఆసుపత్రులకు వెళ్లడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే స్పందించారు. అటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఉండకుండా అడవి తల్లి బాట పేరుతో రోడ్లను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ అనేక గిరిజన గ్రామాల్లో పర్యటించారు. కొన్ని గిరిజనుల ఆవాసాలను సందర్శించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేశారు. అయినా పనులు నత్తనడకన నడవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.